వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణ రహితంగా బాధిన ఫిజిక్స్ లెక్చరర్ విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజ్ వద్ద ఆందోళన క్రియేట్ చేశారు. ఏమో మనకి పెద్ద పొక్క అన్నట్టు చేసినట్టు క్రియేట్ చేసినాడు. బట్ ఆ పిల్లలకి ఏం కాలే, జస్ట్ పిలిచినాడు. పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినాడంట, వచ్చి తనని లేపి ఎన్ని ఏళ్ళు కొట్టారు, 30 ఏళ్ళు కొట్టారట. పోయి మా తమ్ముని సిసి కృపకుమార్ పిలిచండి, వాడికి ఎన్నేటు కొట్టాడు, వాడి హ్యాండ్, వాడి లెగ్స్, వాడికి చీక్స్ చూడండి. చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి, మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి. మళ్ళీ మేము ఇదంతా మాట్లాడడానికి వెళ్ళింటే కాలేజ్లో మీరు ఎవరంటే మీకు తెలీదా? మేము స్కూల్లో మా పిల్లలు చదువుతున్నది కదా, మేము వచ్చేది ఊరోళ్ళంతా వచ్చారా మీ కాలేజ్కి? ఊరోళ్ళంతా వస్తారా కాలేజ్కి? ఏమైనా వచ్చిందా? ఎవరో స్టాఫ్ అంట, మీరు వచ్చినారు బయటకు పోయినంట. అవును, మా తమ్ముడి దగ్గర తప్పు లేదు కాబట్టి మేము గట్టిగా మాట్లాడతాం. మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి సైలెంట్ గుంటూ అంటున్నారు. ఎందుకు ఉండాలా? మేము సైలెంట్ అదే చూడండి. ఇద్దరు పిల్లలకు కొట్టారు. అది ఇంకొక పిల్లల్ని కొట్టే మా తమ్ముడు కోఎడ్యుకేషన్ కాబట్టి పూర్తిగా తీసే సొక్కనే ఇది కొట్టినారు. 9 కొట్టే ఇప్పుడు కూడా తగ్గలేదంటే ఎన్నేళ్ళు కొట్టారు. ఎన్నేళ్ళు కూడా సీసీటీవీ తీయండి. ఇప్పుడు పిల్లలను ఉండాలనుకుంటున్నారా, తప్పాలనుకుంటున్నారా? ఇది కాలేజ్, రౌడీ కాలేజ్ అది, రౌడీ కాలేజ్. ఏంటి కాలేజ్ అని తీసేసి రౌడీ కాలేజ్ అని పెట్టండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామంలో గడ్డి ట్రాక్టర్ దహనం. ఏలేశ్వర మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి గుడి సమీపంలో కరెంటు వైర్లు తగులుకొని ట్రాక్టర్లో ఉన్న గడ్డి పూర్తిగా దగ్నం. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరెంటు తీగలు తగిననుకో లేక ఎవరైనా కావాలని చేశారనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారా హిల్స్ లో పిఎస్ లో కేసు నమోదైంది తెలిసిందే. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్
ఉత్తరప్రదేశ్లోని సంబల్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేం సంబల్ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదు అని అడ్డుకుంటున్నారు అని అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది. ఇతర నేతలతో కాకుండా ఒంటరిగా వెళ్లేందుకు నేను సిద్ధమే. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే, కానీ వారు ఎందుకు అంగీకరించడం లేదు అని ఆయన మీడియాకు తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు. सर एक बार चेहरा मुझे देखने दीजिए, उसके बाद मैं उसी से जूम कर दूंगा. चेहरा नहीं दिख रहा उसका. सर एक बार चेहरा तो दिख जाए. राहुल गांधी मुझे दिख नहीं रहा. हाँ कोर्ट ने मार पड़ा हमने कहाँ है वो पीछे कर दो राइट सब में देख रहा हूँ सर, जूम कर रहा हूँ, रुक जाइए थोड़ा सा. कर रहा हूँ करो सर करो. भैया हिलेगा ही. వేములవాడ పట్టణం మహాలక్ష్మి వీధికి చెందిన ముదిరాజ్ కులస్తులు మరియు కొలకాని రాజు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఘనంగా శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మాట్లాడుతూ ఈ రోజు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్నకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మాకు సన్మాన కార్యక్రమం చేసినటువంటి మహాలక్ష్మి వీధి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు కొలకాని రాజుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని వారు అన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత వారిదని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సబ్సిడీని వారికి అందే విధంగా చూస్తామని వారు అన్నారు. రైతు ప్రభుత్వము రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందని వారు గుర్తు చేశారు. రైతులు రాజు చేయడమే రేవంత్ రెడ్డి సర్కార్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఖమ్మం గణేష్, వస్తాది కృష్ణ, రైతు కుమార్, సబీర్, గురుం విద్యాసాగర్, కత్తి కనకయ్య, పరశురాం మరియు ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాలక్ష్మి వీధిలోని మహాలక్ష్మి దేవాలయంలోని నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు, డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇదే విధంగా రైతుల పట్ల ఎప్పుడు ఆపద వచ్చినా ప్రతి ఒక్క అందులో రైతులకు సంబంధించిన విషయాలలో అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేములవాడ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఈరోజు వేములవాడ పట్టణ మహాలక్ష్మి వీధికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు మిత్రుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారికి ముందుగా కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిన్న వయసులో ఈరోజు నాకు పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటూ రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు మదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైర్హాల నాగేశ్వర ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల వృద్ధాశ్రమంలో సేవా సమితి సభ్యులు మైర్హాల నాగేశ్వరరావు, సారశ్రీను చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవిందు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. తీసుకెళ్ళి ఇచ్చేద్దాం.
పిక్చర్ వచ్చండి. అన్ని రంగాల్లో విజయనగరం అభివృద్ధి చెందుతుందని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అగనంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్లో నూతనంగా నిర్మించిన విఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పాల శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అమరావతి తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ నగరమే అని అన్నారు. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందని, డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని చెప్పారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల నుంచి అభిప్రాయాలను కమిటీ అడిగి తెలుసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని అన్నారు. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. అందరికీ నమస్కారం అండి. విఎంఆర్ సెంట్రల్ మాల్ అగనంపూడిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాల్గా మేము రూపొందించాము. ఇది నేను నా మిత్రులందరం కలిసి కట్టుకున్నటువంటి మంచి కార్యక్రమం. దీనికి అందరు కూడాను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. అగనంపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని, అందరికీ కూడాను మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే భావంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి. నమస్కారం. ఈరోజు అగనంపూడిలో విఎంఆర్ ఇది మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి మా గౌరవ స్పీకర్ గారు రావడం జరిగిందండి, అయ్యన్న పాత్రుడు గారు. వారు మా గాజువాక ప్రాంతంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్కి వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు విశాఖపట్నం గాజువాక అనేసరికి కొంచెం రూరల్ అనే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది. కానీ ఈరోజు వెంకయ్య చౌదరి గారు, ఆయన పేరు కూడా ఇక్కడ బాగా పేరు ఉన్నటువంటి వారు. వెంకయ్య చౌదరి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి వీరెవరో కాదు, మా గురువు గారు అల్లుడు. గురుగారు ఎవరు తెలుసా? శివాజీ గారు అబ్బాయి. శివాజీ గారు నేను కలిసి చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేసాం. మధ్య మంచి స్నేహితులు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో అడ్డం ఏంటంటే నాకు సంతోషం. ఏంటంటే ఈ జిల్లా వాడు అంటే ఇప్పుడు ఉండే జిల్లా వేరేది, కానీ అందరిది విశాఖపట్నం జిల్లా మొదట. ఈ జిల్లా వాడిగా నాకు ఇది చాలా గర్వంగా ఉంది. ఏం చేద్దంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నందే. రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం. ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇంకా జరగాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి. అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు వదిలేయండి, అదొక పీడకాలు. మనకి దాని గురించి మాట్లాడుకోవద్దు. దెయ్యాల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, దేవతల గురించి మాట్లాడాలి. అది పీడకాలు. అది ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నన్ను పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది, అందరికీ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అంచేత రాష్ట్ర అభివృద్ధి అయితే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందే పట్టణం ఏది ఉందంటే విశాఖపట్నమే. ఫ్యూచర్లో రాబోయే తరానికి ఇది ఒక మంచి పట్టణం అవుతుంది.
ఇటువంటి పట్టణంలో ఇటువంటి పెట్టుబడులు రావడం, ఇటువంటి ఇండస్ట్రీస్ రావడం, ఫ్యూచర్లో ఈ పట్టణానికి అభివృద్ధి రావడం. అలాగే మొన్న సుపరిణామం మీ అందరికీ తెలిసిందే, లోకల్ ట్రైన్ కూడా, మెట్రో ట్రైన్ కూడా శాంక్షన్ అయిపోయింది. ఇవన్నీ వస్తే ఈ పట్టణం ఎక్కడికో వెళ్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి సమయంలో ఈ గాజువాక ప్రాంతంలో, ఈ ఇండస్ట్రీ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి కాంప్లెక్స్ రావడం ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. దీనికోసం కృషి చేసినట్టు కుటుంబ సభ్యులకి, అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఇంకా అభివృద్ధి చెందేలాగా, అలాగే చౌదరి గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి కారులో తరలిస్తున్న 169 కిలోల గంజాయి సీజ్. పాడేరు నుండి గాజువాక ఆటోనగర్కు తరలిస్తున్న గంజాయి. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఏం పేరు నీ పేరు? తండ్రి పేరు? నీ వయసు? కులం ఏంటి? ఎవరు మీది? ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటావా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తావు? ఓకేనా? జస్ట్ పేరేం పేరు బాబు? తండ్రి పేరు? వయసు? కులం ఏంటి? ఏం చేస్తుంటావు? ఇది ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరే సరే. ఇక్కడేం పేరు? తండ్రి పేరు? వయసు? కులం? ఎవరు మీది? ఇది ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం పేరు బాబు? తండ్రి పేరు? వయసు? నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అరెస్టు నిరసనగా ఈరోజు నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనంతో పాటు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజాపాలన నిరుద్యోగ విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రోజున ఉదయం టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులను ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలిగేడు మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తాము అని పోలీసులు అని ముందుగానే అక్రమంగా అరెస్ట్ చేసి బంధించడం సిగ్గుచేటని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, రైతులకు నెలకు 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తానని మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకువస్తే ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం కొరకే వచ్చినట్టుగా ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని తిరస్కరించే విధంగా ప్రజలలో రాబోయే రోజుల్లో మీకు ఇటువంటిది ఎలాంటి వాళ్ళకు అభివృద్ధి కావాలనో కోరుకునేటువంటి పరిస్థితులు రాబోయేలో వస్తాయి. గత పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి సాధించి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలనో, ప్రజలకు ఏది అవసరమో ప్రతిదీ గమనించినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందనే భావంతో ప్రజలందరూ ఇప్పుడు ఇలా కేసీఆర్ చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక కబంధ హస్తాల పార్టీలో
ఈరోజు తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుండి వారిచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజలను వంచుడు, మోసం చేసుడు ఇదే కార్యక్రమంలో వారి పరిపాలన సాగుతుంది. దాంట్లో మచ్చు తునుగగా ప్రజలందరూ గమనిస్తున్నారు. వారు ఇచ్చిన హామీలు 420, చెప్పిన గ్యారంటీలు 6, ఏ ఒక్కటి కూడా వారి ఫుల్ఫిల్ చేయకుండా పోయారు. అలా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకరికొకరికి పొంతన లేదు, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడో మన వ్యవసాయ శాఖ మంత్రి వేరే అంటాడు. అంటే ఒకే శాఖకు సంబంధించిన రైతు బంధు విషయంలో మీకు చెప్తాను, రైతు బంధు సంక్రాంతి తర్వాత అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంటే, అదే వ్యవసాయ శాఖ మంత్రి నిండు సభలో ఈరోజు సన్నాలకు 500 బోనసే ప్రజల నుంచి మాకు ఫీడ్బ్యాక్. కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, బొగుల దస్తగిరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌడ్చెర్తారెడ్డి, దస్తగిరి, విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. 7 అందుబాటులో ఉంటాయని నేను అందరికీ కోరుకుంటూ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సభావకాశాన్ని కర్నూలు నగర ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. సో ఈ హాస్పిటల్ వీలైనంత వరకు పేదవారికి హెల్ప్ చేయాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ 4వ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, గైనిక్స్, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండే రకంగా, పేషెంట్స్కు మరింత చేరువయ్యే రకంగా, వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము. మా పేరు నాగరాజు, న్యూరో సర్జన్. చెప్పండి. హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ నందు అన్ని రకములైన శస్త్రచికిత్సలు, తర్వాత సేవలు అందించబడును. కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికీ శుభాకాంక్షలుగా తెలుపుకుంటున్నాను. పట్టణ ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.